వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా రైతాంగం గర్జించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకమే లక్ష్యంగా, సాగునీటి హక్కుల సాధనే ధ్యేయంగా ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా సమర శంఖం పూరించింది. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి రైతాంగం స్వచ్ఛందంగా పోటెత్తింది. ఈ కీలక సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పుత్త శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరుగా మురళి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల పరిశీలకులు, ముఖ్య నాయకులు పాల్గొని రైతాంగానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తన శిష్యుడు రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి మన ప్రాంత ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. గ్రామాన రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతను వివరిస్తామని, చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడతామని నాయకులు స్పష్టం చేశారు. చంద్రబాబు మెడలు వంచైనా సరే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించి తీరుతామని, జిల్లా రైతాంగం పక్షాన పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరించాయి. మెడలు వంచి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతు సోదరులు, రైతు సంఘాలు, వీళ్ళందరితో కలిసి ఒక జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథిగా సోదరులు శైలజానాథ్ గారు ఈరోజు రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, దాదాపు రోజుకి 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో 8 టీఎంసీల చొప్పున ఈరోజు నీళ్లు తరలించుకు వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నీరు తరలించుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల విషయంలో ఏ రోజైతే దొంగలాగా దొరికిపోయాడో, నోరు మెదిపితే ఎక్కడ లోపల వేస్తారోనని చెప్పి దొంగలాగా తెలంగాణ నుంచి పారిపోయి అమరావతికి వచ్చి నేను బస్సులో కాపురం ఉంటున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ఒక పక్క అక్రమ ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న నోరు మెదపకుండా ఆ రోజు మౌనం వహించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలకు సంబంధించి రోజుకు 3 టీఎంసీలతో ఎత్తిపోతల పథకానికి ఆయన రూపకల్పన చేస్తే, దాన్ని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు అన్యాయం తలపెడుతున్నాడు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని ప్రకటించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాని మీద ఖండన ఇవ్వలేదు అంటేనే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఏమి హక్కు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు సంబంధించి ప్రతి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కాస్త ఆలస్యంగా పంట కోతలు పూర్తయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనేటువంటి దానికి సమాయత్త సభగా దీన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఏ విధంగా అయితే కోటి సంతకాల సేకరణ చంద్రబాబు నాయుడు 10 మెడికల్ కాలేజీలను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అమ్మేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ విధంగా అయితే దాన్ని మనం ఈరోజు సమర్థవంతంగా ఎదుర్కోగలిగామో, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని సాధన ధ్యేయంగా అందరం కలిసి పనిచేయడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విజయవంతం కావడానికి సహకరించినటువంటి పెద్దలకి, దానితో పాటు విశేషంగా విచ్చేసినటువంటి రైతాంగ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంది. ఓ విధంగా రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఈ భూమికే వెన్నుపోటు పొడిచే విధంగా అతని ప్రవర్తన ఉంది. తెలంగాణ ప్రభుత్వం 8 అడుగుల కింది నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తొడుకుపోతుంటే
జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టితో 800 అడుగుల నుంచి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పంపించాలని ఆలోచన చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద 80,000 క్యూసెక్లకు పైగా కెపాసిటీతో దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆపేశాడు అని చెప్పబడతా ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాయలసీమ రైతాంగాన్ని ప్రజల్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము బాధపడతా ఉన్నాం, సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు స్పష్టంగా చెప్తాం, నిర్బంధమైన అభివృద్ధి అన్ని ప్రాంతాలని దగ్గర నుంచి డబ్బులు ఎత్తుకుపోయి, కరువు ప్రాంతాల నుంచి కూడా డబ్బులు ఎత్తుకుపోయి అమరావతిలో సాగిస్తున్న నిర్బంధ అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. కేవలం అద్దాలు వేసుకునేకి మీకు 2,700 కోట్లు కావాల్సి వస్తాయి. ఆ 2,700 కోట్లు ఇస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. ఓ 10,000 కోట్ల డబ్బులు ఇస్తే 10,000 అంత లెక్కలు వేసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. 3,65,000 కోట్ల రూపాయలు చేసిన అప్పు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలా. ఆ అప్పులో రాయలసీమ వాటా రాయలసీమలో ఖర్చు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం మీరు ఆఖరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి, రాయలసీమ ప్రాజెక్టులని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షమించాలి ఏమంటారు. ఇప్పుడు హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచుతూ ఒక డెసిషన్ తీసుకొని దాని ఇంప్లిమెంటేషన్ పోయే కాదు. గాలేరు నగర్ని హంద్రీనీవా అనుసంధానించి హెచ్ఎన్ఎస్ఎస్ని కేవలం అనంతపూర్కి కర్నూలుకి వచ్చే విధంగా కిందికి గాలేరు నగర్ నుంచి ఆ గండిపేట నీళ్లు విధంగా ప్లాన్ చేసినాయి. ఇక్కడ కూడా నీళ్ళు నింపడం మీ యొక్క సంఘం ప్రాజెక్ట్ దగ్గర పూర్తి చేసే పనులు కానీ జగన్మోహన్ గారు చేసినవి. కాకపోతే వాళ్ళు చెప్పేయండి, వాళ్ళు ఏం చేయలే. ఉదాహరణకి మా జిల్లాలో 1 సంవత్సర కాలంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏదో లైనింగ్ ఏదో అని చెప్పి. ఈరోజు 3 చోట్ల కొట్టుకుపోయింది. కనుక వాళ్ళ దృష్టిలో చెప్పాను కదా, ప్రాజెక్టులు అంటే మా దృష్టిలో ప్రాణం, రైతులకి అత్యంత అవసరం, అది మా ప్రాణం. కానీ మోడీ గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ నాయకుడికి ప్రాజెక్టులు అంటే ఏటీఎం కాదు. ఇస్ ద డిఫరెన్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.